నమస్తే ఫ్రెండ్స్. ఒక క్రిస్టియన్ దేశమైన అమెరికా, ఒక యూదు దేశమైన ఇజ్రాయెల్ రెండూ కలిసి సంయుక్తంగా ఒక ఇస్లామిక్ దేశం మీద దాడి జరుగుతున్నప్పుడు ఇస్లామిక్ దేశాల్లోని మిగతా 56 దేశాలు ఎందుకు ఇరాన్ తరపున ఈ రెండు దేశాలపైన పోరాటం చేయడం లేదు అని ఒక మాట వినబడుతోంది. అయితే దీనికి చాలా కారణాలు ఉంటాయి, మతం మాత్రమని కాదు. ఎందుకంటే మీరు బాగా గమనించి ఉంటారు, ఇంతకుముందు ఇజ్రాయెల్ పాలస్తీనా మీద దాడి చేసినప్పుడు ఒక యూదు దేశం ముస్లింల పైన దండయాత్ర చేస్తుంది అని పాకిస్తాన్ వాళ్ళు అనేవాళ్ళు. అలాగే లెబనాన్ మీద దాడి చేసిన, ఇంకా ఏ దేశం పైన దాడి చేసినా చివరికి మనకు కాశ్మీర్లో హిందువులు ముస్లింలని నానా హింస పెడుతున్నారు అని చెప్పి ఐక్యరాజ్య సమితిలో ఎక్కడ పడితే ఎక్కడ మొరిగే పాకిస్తాన్, మరి ఇప్పుడు ఒక యూదు దేశం, ఒక క్రైస్తవ దేశం రెండు కలిసి ఇరాన్ మీద దాడి చేసినప్పుడు అన్ని మూసుకొని ఎందుకు కూర్చున్నది? ఇది మొదటిది. ఇదే కాదు, ఎప్పుడు కూడా బాగా గమనించండి, ఇక్కడ యూదులంటే క్రైస్తవులకి శత్రువులు. అలాంటివి రెండు కలిసి ఒక ముస్లిం దేశం మీద దాడి చేస్తున్నాయి కదా. ఇది ఒకటి. ఇంకోటి ఏంటంటే, జర్మనీ అనేది క్రైస్తవ దేశం. అంటే ఈ క్రైస్తవ దేశం మీద మిగతా అన్ని క్రైస్తవ దేశాలు 1945లో అంతకంటే అంటే రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో అన్నీ కలిసి దాని మీద దాడి చేశాయి. మరి క్రైస్తవ దేశాల మధ్యన ఈ గొడవ ఏంటి అని చెప్పి ఎవరు అడగరు కూడా. అలాగే ఒక బుద్ధిస్ట్ దేశమైన జపాన్ పైన 1945 ఆగస్టులో హిరోషిమా నాగసాకి పైన అమెరికా న్యూక్లియర్ బాంబు వేసినప్పుడు మిగతా బుద్ధిస్ట్ దేశాలైన శ్రీలంక కానీ, మయన్మార్ కానీ, కంబోడియా కానీ, తర్వాత సౌత్ కొరియా కానీ, మిగతా భూటాన్ కానీ ఈ దేశాలు ఎందుకు ఖండించలేదు? లేదా జపాన్ తరపున ఇవి అమెరికాకు వ్యతిరేకంగా యుద్ధం ఎందుకు చేయలేదు కదా? అంటే ఇది మూర్ఖమైన ప్రశ్న. ఇది కేవలం పాకిస్తానీలలో ఉన్న ముస్లింలు మాత్రమే అడిగే ప్రశ్న, మిగతా ఎవరు అడగరు. అంత మూర్ఖులు వాడు. ఎందుకనంటే ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్యన శత్రుత్వమైన, మిత్రుత్వమైన లేదా కాంప్రమైజ్ అయిన భౌగోళిక పరిస్థితులను బట్టి, ఆర్థిక సంబంధాలను బట్టి, లేదా రాజకీయ కారణాలను బట్టి, లేదా ప్రాంతీయ కారణాలను బట్టి ఆ రెండు దేశాల మధ్యన శత్రుత్వం ఉందా, లేదా మిత్రత్వం ఉందా, లేదా మంచి సంబంధాలు ఉన్నాయా అనేది నిర్ధారించబడుతుంది తప్ప మతము ఎప్పుడు కూడా రెండు దేశాల మధ్యన ఇది అని చెప్పి పడదు కూడా. ఈ చిన్న లాజిక్ని పాకిస్తాన్ వాళ్ళు విస్మరించినంతగా ఏమంటారు? మరి ఇప్పుడు ఆ దేశాలు ఇస్లామిక్ దేశం మీద దండెత్తుతున్నప్పుడు ఈ పాకిస్తాన్ ఎందుకు నోరు మూసుకొని కూర్చుంది? అంటే ఆడున్న ముస్లింలు ఏవైతున్నారో ప్రపంచంలో ఉన్న ఇస్లామిక్ వాళ్ళకి మేమే కాపలాదారులం అని చెప్పుకొని పాకిస్తాన్ ఎందుకు నోరు మూసుకొని కూర్చుంది కదా? కాబట్టి ఎప్పుడు కూడాను శత్రుత్వాలు కానీ మిత్రుత్వాలు కానీ మతం పేరు మీద నిర్ధారించబడవు అనేది ఈ యుద్ధంతో మళ్ళొకసారి తేలిపోయింది. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి ఫ్రెండ్స్. నమస్తే.